ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి ఒక బలమైన ఎద్దు, అలాగే ఒక చిన్న ఆవు ఉండేవి. ఎద్దు పొలంలో కష్టపడి పనిచేస్తుండగా చిన్న ఆవు మాత్రం పక్కన ఆడుకుంటూ ఉండేది. రైతు ఎప్పుడూ ఈ ఎద్దే నాకు అన్నీ, ఆవు పనికిరాదు అని అనుకునేవాడు. ఒకసారి ఆ గ్రామంలో ఆకస్మికంగా వర్షాలు పడిపోయాయి. పొలాలు బురదగా మారాయి. రైతు తన గాడిదతో ధాన్యం ఇంటికి తీసుకెళ్లాలని ప్రయత్నించాడు. కాని గాడిద బరువును మోయలేక పడిపోయింది. అప్పుడు రైతు నిస్సహాయంగా ఎద్దును జ్ఞాపకం చేసుకున్నాడు. ఎద్దు తన బలంతో ధాన్యం లాగడం ప్రారంభించింది. కాని బురద ఎక్కువగా ఉండటంతో అది కూడా ఒంటరిగా పూర్తిగా లాగలేకపోయింది. అప్పుడే పక్కన ఉన్న చిన్న ఆవు ముందుకు వచ్చి ఎద్దుకు తోడైంది. ఇద్దరూ కలసి గట్టిగా లాగి ధాన్యాన్ని సురక్షితంగా ఇంటికి తీసుకువచ్చారు. రైతు ఆశ్చర్యపోయాడు. ఇద్దరి కష్టం వల్లే నా పంట రక్షించబడింది. చిన్నదైన ఆవు కూడా నాకు అవసరమే అని గమనించాడు. ఆ రోజు నుండి రైతు ఎద్దు, ఆవు రెండింటినీ సమానంగా ప్రేమగా చూసుకున్నాడు.